తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలలో కౌంటింగ్ కొనసాగుతోంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించి 66 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన అనంతరం బ్యాలెట్ బాక్స్లను లెక్కించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పూర్తి సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరుకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ రోజుకు 8 గంటల నుండి కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు, ఇటు కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు అటు రామగుండం కార్పొరేషన్, ఆ 13 మున్సిపాలిటీల్లో కూడా ఈ ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలోని మంతని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మంతనిలో 13 స్థానాలకు గాను 11 స్థానాల్లో ఆ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక సీటుకే పరిమితమైనట్టుగా కూడా చెప్పవచ్చు. అంటే కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో కూడా పూర్తిగా విజయం సాధిస్తున్న అవకాశాలు అయితే ఎక్కువగా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సుల్తానాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డులలో గాను 14 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే మంత్రి శ్రీధర్ బాబు ఏదైతే ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో కూడా మంతనిలో మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసిందని కూడా చెప్పవచ్చు. ఇక ఇటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లకు సంబంధించి 66 డివిజన్లలో 66 టేబుల్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్థానికంగా SRR కళాశాలలో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ స్థాయిలో ఏదైతే భారీ భద్రత, 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి కేవలం అనుమతి ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతించే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ 2 డివిజన్లకు ఒక అబ్జర్వర్ చొప్పున కూడా ఇక్కడ నియామకం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో కరీంనగర్ కార్పొరేషన్ కు చెందిన ఫలితాలు అయితే వెలువడనున్నాయి. అంటే అటు ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా కూడా కరీంనగర్ కార్పొరేషన్ ఉన్న నేపథ్యంలో 66 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రిజల్ట్ వచ్చేసరికి సాయంత్రం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కార్పొరేషన్ పరిధిలో త్రిముఖ పోరు అయితే నెలకొందన్నట్టుగా కూడా చెప్పవచ్చు. అంటే కేంద్ర మంత్రి బీజేపీ తరఫున బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ ప్రభావం కూడా కనబడే అవకాశం అయితే ఉంది. బీజేపీ ఎన్నికలను ఈ ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుందని కూడా చెప్పవచ్చు. బీజేపీకి 20 నుండి 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే దాదాపుగా ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కార్పొరేషన్ లో హంగ్ వచ్చే పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే ఇక ఇటు మంతనిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ మాత్రం ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం కాస్త ఏదైతే త్రిముఖ పోరు కూడా నెలకొన్నట్టుగా కూడా చెప్పవచ్చు. రామగుండంలో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 60 డివిజన్లలో వార్డులో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. ఇక సిరిసిల్లలో కేటీఆర్ ఫోకస్ పెట్టిన అనంతరం ఏదైతే సిరిసిల్ల వ్యాప్తంగా కూడా అక్కడ బీఆర్ఎస్ తో పాటు పోటీగా కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇక జమ్మికుంట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హుజూరాబాద్ పరిధిలో కూడా దాదాపు అక్కడ కూడా హంగు వచ్చే పరిస్థితి అయితే నెలకొన్నట్టుగా కూడా తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ సెంటర్ వద్ద అంటే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పుడే కరీంనగర్ కార్పొరేషన్ కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ అయితే ముగిసింది. అంటే మరికొన్ని గంటల్లో కూడా ఆ కార్పొరేషన్ కు సంబంధించి అభ్యర్థులు ఏ డివిజన్ లో ఏ అభ్యర్థి విజయం సాధించాడనే తెలిసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే మంతని మున్సిపల్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిందని కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, SX న్యూస్, కరీంనగర్.